పూరా లోకల్. ఐఐటి జేఈ మరియు నీట్ కోర్సులలో జాయిన్ అవ్వాలి అనుకుంటున్నారా? అయితే ట్యూరిటో క్లాసులలో జాయిన్ అవ్వండి. 2022-23 సంవత్సరాలలో అత్యుత్తమమైన ర్యాంకులు సాధించిన ఘనత మా విద్యార్థులదే. 11 మరియు 12వ తరగతుల కొరకు అడ్మిషన్స్ జరుగుతున్నవి. నమస్తే, వెల్కమ్ టు పూరా లోకల్. నేను మీ కృష్ణబాల. ముందుగా ముఖ్యాంశాలు చూద్దాం. సీఎం చంద్రబాబు కీలక నిర్ణయం, పెన్షన్లు పెంచుతూ ఉత్తర్వులు జారీ. ఐప్యాక్ ప్రతినిధులతో వైఎస్ జగన్ భేటీ, తిరిగి ప్రజల విశ్వాసాన్ని పొందుతామని వెల్లడి. 6 గ్యారంటీలను వెంటనే అమలు చేయాలి, వెంటనే ఇచ్చిన హామీలపై చర్యలు తీసుకోవాలన్న ఏలేటి. వెంకట్రామరెడ్డిని వదిలే ప్రసక్తే లేదు, 100 కోట్ల ఆస్తి ఎట్లా వచ్చిందో చెప్పాలన్న రఘునందన్. ఏపీలో మంత్రులకు శాఖల కేటాయింపు, డిప్యూటీ సీఎంతో పాటు పంచాయతీరాజ్ మంత్రిగా పవన్. పెన్షన్దారులకు సీఎం చంద్రబాబు భారీ గుడ్ న్యూస్ చెప్పారు. ఎన్నికల్లో హామీ ఇచ్చినట్లుగా ఆసరా పెన్షన్లను భారీగా పెంచారు. ఈ మేరకు పెన్షన్లు పెంచుతూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. తాజా ఉత్తర్వుల ప్రకారం రాష్ట్రంలోని వృద్ధులు, వితంతువులు, చేనేత కార్మికులు, కల్లుగీత కార్మికులు, మత్స్యకారులు, దివ్యాంగులు, తీవ్ర అనారోగ్య సమస్యలతో బాధపడే వారికి పింఛన్లు పెరిగాయి. పెరిగిన పెన్షన్ల ప్రకారం వృద్ధులు, వితంతువులు, చేనేత మత్స్యకారులకు 4,000 రూపాయలు, దివ్యాంగులకు 6,000, తీవ్రమైన అనారోగ్యంతో బాధపడే వారికి 10,000 రూపాయలు, పూర్తిస్థాయి దివ్యాంగులకు 15,000 రూపాయలు పెన్షన్ ప్రభుత్వం అందించనుంది. పెన్షన్ల పెంపుతో పాటు ఈ స్కీమ్ పేరును కూడా తాజాగా ప్రభుత్వం మార్చింది. గత వైసీపీ ప్రభుత్వం వైఎస్ఆర్ ఆసరా పెన్షన్ అని పేరు పెట్టగా చంద్రబాబు సర్కార్ ఆ పేరును తొలగించింది. ఎన్టీఆర్ భరోసా పెన్షన్ పథకంగా పేరును పునరుద్ధరించింది. ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీరబ్ కుమార్ ప్రసాద్ ఉత్తర్వులు జారీ చేశారు. ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు శుక్రవారం మంత్రులకు శాఖలను కేటాయించారు. అయితే జనసేన చీఫ్, ఎన్డీఏ కూటమిలో కీలక పాత్ర పోషించిన పవన్ కళ్యాణ్కు అందరూ ఊహించినట్లుగానే డిప్యూటీ సీఎం పదవి దక్కింది. పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, పర్యావరణ, అటవీ, సైన్స్ అండ్ టెక్నాలజీ శాఖలను చంద్రబాబు కేటాయించారు. ఈ సందర్భంగా చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్కు స్పెషల్ విషెస్ తెలిపారు. డిప్యూటీ చీఫ్ మినిస్టర్గా బాధ్యతలు చేపట్టబోతున్న పవన్ కళ్యాణ్కు శుభాకాంక్షలు. ఇతర శాఖలు పొందిన సహచర మంత్రులకు కూడా అభినందనలు. ఏపీలో ప్రజల పాలన లక్ష్యంగా తాము ఇటీవల ప్రమాణ స్వీకారం చేశామని, కలిసికట్టుగా తామంతా ముందుకు సాగుతామన్నారు. ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా మంత్రులంతా పనిచేస్తారని చంద్రబాబు ఆశాభావం వ్యక్తం చేశారు. వైసీపీ అధినేత, ఏపీ మాజీ ముఖ్యమంత్రి జగన్ కీలక వ్యాఖ్యలు చేశారు. అమరావతిలో ఆ పార్టీ ఎంపీలతో జగన్ సమావేశమయ్యారు. ఖచ్చితంగా తిరిగి ప్రజల విశ్వాసాన్ని పొందుతామని అన్నారు. మన పాలన, చంద్రబాబు పాలనను ప్రజలు ఖచ్చితంగా గమనిస్తారని చెప్పారు. ఇప్పుడు ఎదుర్కొంటున్న పరిస్థితులు తాత్కాలికమని పార్టీ ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు పార్టీ శ్రేణులకు ధైర్యం చెప్పారు. ప్రజల ముందు తలెత్తుకునేలా ఎంపీలు పోరాడాలని పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా వైసీపీ పార్లమెంటరీ పార్టీ నేతగా వైవి సుబ్బారెడ్డికి బాధ్యతలు అప్పగించారు. రాజ్యసభలో పార్టీ నాయకుడిలా విజయసాయిరెడ్డి కొనసాగుతారని అన్నారు. లోక్సభలో పార్టీ నాయకుడిగా మిథున్ రెడ్డి కొనసాగుతారని స్పష్టం చేశారు. ఇక నుంచి తాను ప్రతి ఒక్కరికి అందుబాటులో ఉంటానని హామీ ఇచ్చారు. పార్టీ నాయకులు, కార్యకర్తలు ఎవరూ ధైర్యం కోల్పోకూడదని వెల్లడించారు. అధికార పార్టీ వాళ్ళ అహంకారం వల్లే రాముడు వారిని 241 సీట్ల వద్ద ఆపాడని ఆర్ఎస్ఎస్ నాయకుడు ఇంద్రేష్ కుమార్ అన్నారు. జైపూర్ సమీపంలోని కొనాటలో ఓ కార్యక్రమానికి హాజరైన ఆయన బీజేపీపై సంచలన వ్యాఖ్యలు చేశారు. లోక్సభ ఎన్నికల్లో అధికార పార్టీ పేలవ ప్రదర్శన వల్లే ఎన్నికల ఫలితాలు ఇలా ఉన్నాయని, రామభక్తితో మెలిగేవారు క్రమంగా దురహంకారంతో అలలారుతారని, ఆ పార్టీని అతిపెద్ద పార్టీగా ప్రకటించిన వారి అహంకారం కారణంగా రాముడు 241 సీట్ల వద్ద ఆపాడని సంచలన వ్యాఖ్యలు చేశారు. 2014 తర్వాత ఇది అత్యంత దారుణమైన ప్రదర్శన అని తెలిపారు. उस पार्टी को सबसे बड़ी पार्टी घोषित कर दिया और उसका और जो पूरा उसको मत मिलना चाहिए, जो शक्ति मिलनी चाहिए, वो भगवान ने अहंकार के कारण दिया। जिन्होंने राम का विरोध किया उनमें से किसी को भी शक्ति नहीं थी, सब मिलकर भी नंबर 1 इन्होंने नंबर 2 पर खड़े कर दिए। इसलिए प्रभु का न्याय बड़ा विचित्र नहीं है, बड़ा सत्य है, बड़ा आनंददायक है। इसलिए जिस पार्टी ने भक्ति की, अहंकार आया, उसको 241 पर रोक दिया। पर सबसे बड़ी बात, जिनके अंदर राम की अनास्था थी, अश्रद्धा थी, और उनको सबको मिलकर 234 पर रोक दिया। कहा तुम्हारी अनास्था का यही दंड तुम्हें है कि तुम सफल नहीं हो सकते। इसलिए जो राम की भक्ति करे तो निरअहंकार करे, और जो राम का विरोध करे उसका कल्याण अपने आप है, प्रभु ने बिगाड़। इसलिए लल्लू सिंह 6 గ్యారంటీలను వెంటనే అమలు చేయాలని బీజేపీ ఎల్పీ నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఏపీలో చంద్రబాబు నాయుడు ఏ విధంగా అయితే ఇచ్చిన హామీలపై తొలి సంతకం చేశారో అదే విధంగా తెలంగాణ సీఎం రేవంత్ వెంటనే ఇచ్చిన హామీలపై అమలుకు చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
6 నెలలు దాటి ఈ రోజు వరకు కూడా మరి వృద్ధాప్య పెన్షన్ల సంగతి మర్చిపోయిన రేవంత్ రెడ్డి గారికి కనీసం పక్కా రాష్ట్రంలో ఉన్నటువంటి ముఖ్యమంత్రి గారు ఏ రకంగా అమలు చేస్తూ ఉన్నారో వారిని చూసైనా సరే మీరు మనసు మార్చుకొని వెంటనే ఇంప్లిమెంట్ చేయాలని చెప్పి నేను కోరుతా ఉన్నాను. మరి వారి పరిస్థితి కూడా, ఆ రాష్ట్ర పరిస్థితి కూడా అప్పుల భయంలో ఉన్నది. అప్పులు కుప్పలుగా ఆ రాష్ట్రం కూడా ఈరోజు ఆర్థిక సంక్షోభంలో ఉన్నప్పటికీ కూడా ఇచ్చిన మాట కట్టుబడి ఆ ముఖ్యమంత్రి గారు ఏ రకంగానైతే ఇంప్లిమెంట్ చేశారో అదే మాదిరిగా తెలంగాణ రాష్ట్రంలో ముఖ్యమంత్రి గారు వృద్ధాప్య పెన్షను, వికలాంగుల పెన్షను 2000 నుంచి 4000 రూపాయలు వృద్ధాప్య పెన్షన్ కానీ, వితంతుల పెన్షన్ కానీ, అదే మాదిరిగా వికలాంగుల పెన్షను 6000 రూపాయలకు పెంచాల్సినటువంటి అవసరం ఉన్నదని ఇచ్చిన హామీని నెరవేర్చుకోవాల్సిందిగా మరి వెంటనే వారిని కోరడం జరుగుతూ ఉన్నది. అదే మాదిరిగా రేవంత్ రెడ్డి గారు గత 10 సంవత్సరాల నుంచి కొన్ని లక్షల పెండింగ్లో ఉన్నటువంటి పెన్షన్లు కూడా, అప్లికేషన్లను కూడా మీరు అధికారం వచ్చిన వెంటనే అప్లికేషన్లన్నీ కూడా తీసుకొని బీఆర్ఎస్ నేత వెంకట్రామిరెడ్డిపై మెదక్ బీజేపీ ఎంపీ రఘునందన్ రావు సంచలన వ్యాఖ్యలు చేశారు. వెంకట్రామిరెడ్డి ఎన్నికల్లో గెలిస్తే 100 కోట్ల రూపాయల ఖర్చు చేస్తానని ప్రకటించినట్లు గుర్తు చేశారు. అంత డబ్బు ఆయన ఎలా సంపాదించాడో చెప్పాలని డిమాండ్ చేశారు. ఎన్నికల్లో ఖర్చు చేసిన డబ్బుల వివరాలు కూడా ప్రజలకు తెలియజెప్పాలని అన్నారు. వెంకట్రామిరెడ్డిని వదిలిపెట్టే ప్రసక్తే లేదని వార్నింగ్ ఇచ్చారు. రాష్ట్ర వ్యాప్తంగా కేవలం బీజేపీ కార్యకర్తల కష్ట ఫలితమే బీఆర్ఎస్కు ఒక్క సీటు కూడా రాకపోవడానికి కారణమన్నారు. వెంకట్రామిరెడ్డి మాట్లాడితే పెద్దోడు అవుతాడు, కానీ మాట్లాడకపోతే మా సిద్దిపేట కోస తీరదు. ఎందుకంటే ధరణిలో అవకతవకలు చేసి గజ్వేల్లో, ములుగులో, వర్గల్లో, క్షీరసాగర్ ఊర్లో ఎక్కడెక్కడైతే ధరణిని బ్లాక్ చేయొచ్చో అక్కడ బ్లాక్ చేసి 22A కింద వీటిని రిజిస్ట్రేషన్ చేయొద్దని రాసి మేము కేంద్ర ప్రభుత్వం కొండా లక్ష్మణ్ బాబూజీ పేరిట ఒక హార్టికల్చర్ యూనివర్సిటీ ఇస్తే దాంట్లో గెస్ట్ హౌస్ పెట్టుకొని గజ్వేల్ శాసనసభ నియోజకవర్గంలో పేద ప్రజలకు అసైనటువంటి భూములన్నింటినీ ధరణిలో మార్చుకొని సంతకం పెడతావా సస్తవాని ములుగు గెస్ట్ హౌస్ లో 2 సంవత్సరాలు రాక్షస పాలన చేసి గజ్వేల్ నియోజకవర్గ రైతుల దగ్గరికి వెళ్ళి గుంజుకున్న ప్రతి భూమిని వెంకట్రామిరెడ్డి జర కాన్ కోల్కే సునో 30 రోజులలో ఎవరి భూమి వాళ్ళకి రైతులకి తిరిగి రిజిస్ట్రేషన్ చేయకపోతే బిడ్డ ఎరుకడికి నక్సలైట్లు ఎట్లా జెండాలు వాటిలో నాకు తెలియదు, కానీ మా బీజేపీ వాళ్ళతోటి ఆ భూములు ఎవరై వాళ్ళకి ఇప్పించేదాకా అవసరమైతే ఏం దాకనైనా కొట్లాడతా తప్ప ఏడ కూడా ఎరుకడిగా ఏనని చెప్తా ఉన్నా. మాజీ మంత్రి మెడ్చల్ ఎమ్మెల్యే మల్లారెడ్డికి మరో షాక్ తగిలింది. ఆయనపై పేట్ బషీర్బాద్ పోలీసులు భూ కబ్జా కేసు నమోదు చేశారు. మల్లారెడ్డి, ఆయన అల్లుడు మల్కాజ్గిరి ఎమ్మెల్యే మర్రి రాజశేఖర రెడ్డితో పాటు మొత్తం 15 మందిపై 7 సెక్షన్ల కింద కేసు ఫైల్ చేశారు. హైదరాబాద్ జీడిమెట్లలో సర్వే నంబర్ 82లో 33 గుంటల తమ స్థలాన్ని మంత్రి మల్లారెడ్డి కబ్జా చేశారని, తమ స్థలంలో ఉన్న నిర్మాణాలను కూల్చివేశారని తాజాగా సాఫ్ట్వేర్ ఇంజనీర్ షేరి శ్రీనివాసరెడ్డి ఫిర్యాదు చేశారు. మల్లారెడ్డిపై వరుసగా భూ కబ్జా ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఈ నేపథ్యంలోనే తాజాగా పోలీసులు కేసు బుక్ చేయడంతో ఆయన అరెస్టు తప్పదా అనే చర్చ రాజకీయ వర్గాల్లో జరుగుతోంది. ఛత్తీస్గఢ్ విద్యుత్ కొనుగోలుతో పాటు యాదాద్రి, భద్రాద్రి థర్మల్ ప్లాంట్ల విషయంలో వివరణ ఇవ్వాల్సిందిగా అప్పటి ముఖ్యమంత్రి కేసీఆర్కు జస్టిస్ ఎల్ నరసింహారెడ్డి నేతృత్వంలోని జ్యుడిషియల్ కమిషన్ గతంలో నోటీసు ఇచ్చింది. రాతపూర్వకంగా రేపటిలోపు వివరణ ఇవ్వాలని డెడ్లైన్ పెట్టింది. కానీ ఈ నెల 30 వరకు గడువు ఇవ్వాల్సిందిగా కేసీఆర్ కోరారు. దానికి కమిషన్ సమ్మతించలేదు. దీంతో రేపటి వరకు కేసీఆర్ నుంచి రిప్లై రాని పక్షంలో కమిషన్ ఎలా స్పందిస్తుందన్నది ఆసక్తికరంగా మారింది. ఈ నెల 16న తర్వాత ఎలాంటి పరిణామాలు చోటు చేసుకుంటాయన్న చర్చలు మొదలయ్యాయి. కమిషన్ మరోసారి లేఖ రాసి ఇంకో డెడ్లైన్ పెడుతుందా, లేక నిర్దిష్ట గడువులోగా రిప్లై రాలేదన్న కారణాన్ని చూపి సమన్లు ఇస్తుందా, కమిషన్ నిబంధనలకు స్పందించలేదనే గ్రౌండ్తో చర్యలకు ఉపక్రమిస్తుందా అనే చర్చలకు దారితీస్తోంది. దేశవ్యాప్తంగా ఉల్లి ధరలు పెరిగిపోతున్నాయి. చాలామంది డీలర్లు ఉల్లిని అక్రమంగా నిల్వ చేయడంతో ధరలు పెరుగుతున్నాయనే చర్చ ఉన్నది. దీంతో పాటు డిమాండ్, సప్లై మధ్య వ్యత్యాసం ఎక్కువగా ఉండడం మరో ప్రధాన కారణంగా నిలుస్తున్నది. ప్రస్తుతం ఉల్లి రేట్లు 30 నుంచి 50% వరకు పెరిగాయి. మన మార్కెట్లోకి క్రమంగా ఉల్లి సరఫరా తగ్గుతుంది. ఈ కారణంగా రాష్ట్రంలో కిలో 60 రూపాయల వరకు ఎగబాకింది. దీనికి తోడు బక్రీద్ రాకముందే ఉల్లిపాయలకు డిమాండ్ గణనీయంగా పెరిగింది. పెరుగుతున్న ఉల్లి ధరలకు కళ్ళెం వేసేందుకు కేంద్ర ప్రభుత్వం చర్యలు చేపట్టినట్టు సమాచారం. దేశంలో ఉల్లికి అతి ప్రధాన మార్కెట్ మహారాష్ట్రలోని నాసిక్, లాసల్గావ్ మండి.
ఈ మార్కెట్లో ఉల్లి సగటుకు ధర గణనీయంగా పెరిగింది. ఇక్కడ హోల్సేల్ ధర కిలోకు సగటున 26 రూపాయలు పలికింది. గత నెల 25న ఈ రేటు కిలోకు సగటున 17 రూపాయలు ఉంది. ఇప్పుడు నాణ్యమైన ఉల్లి మహారాష్ట్రలోని చాలా హోల్సేల్ మార్కెట్లలో కిలోకు 30 రూపాయలు దాటాయి. అయోధ్యలోని సుప్రసిద్ధ రామాలయానికి ఉగ్రవాద బెదిరింపులు వచ్చాయి. అయోధ్య రామ మందిరాన్ని కూల్చివేస్తామని పాకిస్తాన్కు చెందిన జైషే మహమ్మద్ ఉగ్రవాద సంస్థ హెచ్చరించింది. జైషే సంస్థ హెచ్చరికలతో పోలీసులు అప్రమత్తమయ్యారు. అయోధ్య రామాలయం వద్ద భద్రతను కట్టుదిట్టం చేశారు. ఇతర భద్రతా సంస్థలు కూడా అప్రమత్తమయ్యాయి. జైషే మహమ్మద్ ఉగ్రవాద సంస్థ 2001లోనూ ఇక్కడ రామ మందిరం వద్ద దాడికి పాల్పడింది. పేలుడు పదార్థాలు నింపిన జీపుతో మందిరం వద్ద దాడికి పాల్పడింది. ఈ నేపథ్యంలో జైషే మహమ్మద్ ఆడియో హెచ్చరికను పోలీసులు తీవ్రంగా పరిగణిస్తున్నారు. బెంగళూరు రేవ్ పార్టీ కేసులో అరెస్టైన తెలుగు సినీ నటి హేమకు కోర్టు షరతులతో కూడిన బెయిల్ను మంజూరు చేసింది. రేవ్ పార్టీ నిర్వహణలో కీలక పాత్ర పోషించడంతో పాటు పార్టీలో డ్రగ్స్ వాడకంపై పోలీసులు వేసిన ఛార్జిషీట్పై బెంగళూరు కోర్టు విచారణ చేపట్టింది. ఈ క్రమంలో హేమ నుంచి ఎలాంటి డ్రగ్స్ను పోలీసులు స్వాధీనం చేసుకోలేదని ఆమె తరపు న్యాయవాది కోర్టులో బలంగా వాదనలు వినిపించారు. ఈ క్రమంలో హేమ ఆ రోజు రాత్రి రేవ్ పార్టీలో పాల్గొన్న సాక్ష్యాలను బెంగళూరు పోలీసులు కోర్టుకు అందజేశారు. ఇరుపక్షాల వాదోపవాదనలు విన్న ధర్మాసనం నటి హేమకు షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసింది. ప్రస్తుతం జ్యుడిషియల్ కస్టడీలో భాగంగా హేమ పరప్పన అగ్రహార జైల్లో ఉండగా బెయిల్ మంజూరు అవ్వడంతో జైలు నుంచి విడుదలైంది. ఎక్సైజ్ కుంభకోణానికి సంబంధించి మనీ లాండరింగ్ కేసులో జ్యుడిషియల్ కస్టడీలో ఉన్న సీఎం అరవింద్ కేజ్రీవాల్ బెయిల్ పిటిషన్ విచారణను ఢిల్లీ రౌస్ ఎవెన్యూ కోర్టు ఈ నెల 19కి వాయిదా వేసింది. ఈ విషయంలో ఈడీ తమ స్పందనను దాఖలు చేసేందుకు మరింత సమయం కోరడంతో అదనపు సెషన్స్ జడ్జి ముఖేష్ కుమార్ విచారణను వాయిదా వేశారు. అలాగే తన ఆరోగ్య పరిస్థితి తెలుసుకోవడానికి పరీక్షలు చేస్తున్నప్పుడు ఆయన భార్యను కూడా వీడియో కాన్ఫరెన్స్ ద్వారా హాజరుపరిచేలా ఆదేశాలు ఇవ్వాలని కోరుతూ కేజ్రీవాల్ దాఖలు చేసిన దరఖాస్తును న్యాయమూర్తి శనివారానికి వాయిదా వేశారు. ఇంకా కేజ్రీవాల్ చేసిన అభ్యర్థనపై స్పందించాలని న్యాయమూర్తి తిహార్ జైలు సూపరింటెండెంట్ను కోరారు. మెడికల్ బోర్డు ఇంకా అధికారికంగా ఏర్పాటు కాలేదని ఈ పిటిషన్ను జూన్ 25కు వాయిదా వేయాలని ఈడీ కోరగా కేజ్రీవాల్ తరపు న్యాయవాది మెడికల్ బోర్డు పనిచేస్తుందని సంప్రదింపులు జరుపుతోందని స్పష్టం చేశారు. ఇవి ఇప్పటివరకున్న వార్తలు. మరిన్ని వార్తల కోసం చూస్తూనే ఉండండి పూరా లోకల్, యువర్ చాయిస్ ఫర్ లోకల్ వాయిస్. ఐఐటి, జేఈఈ మరియు నీట్ కోర్సులలో జాయిన్ అవ్వాలి అనుకుంటున్నారా? అయితే ట్యూరిటో క్లాసెస్లో జాయిన్ అవ్వండి. 2022-23 సంవత్సరాలలో అత్యుత్తమమైన ర్యాంకులు సాధించిన ఘనత మా విద్యార్థులదే. మా దగ్గర నైపుణ్యత సాధించిన లెక్చరర్ల చేత బోధన మరియు నిరంతర పర్యవేక్షణ కొరకు యాప్ సౌకర్యం కూడా కలదు. విద్యార్థుల కొరకు ప్రత్యేక హాస్టల్ సదుపాయం కలదు. 11 మరియు 12వ తరగతుల కొరకు అడ్మిషన్స్ జరుగుచున్నవి. మీ దగ్గర ఉన్న బ్రాంచ్లలో ఇప్పుడే అడ్మిషన్ పొందండి.